మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. క్వార్ట్స్ దోచేసిన కాకాణి అనిల్ కుమార్, అక్రమ మైనింగ్తో అడ్డంగా దొరికిన మాజీ మంత్రులు, రుస్తుం మైన్స్లో తవ్వి 100 కోట్ల ఖనిజం దోపిడీ, ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూళ్లు చేయించిన అనిల్ గారు, మాజీ మంత్రులు ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం. ఇక స్థిరాస్తి రంగానికి ఊతం, డెవలప్మెంట్ అగ్రిమెంట్, సేల్ కమ్ జీపీఎస్ స్టాంప్ డ్యూటీ తగ్గింపు 4 నుంచి 1% ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అభిశంసనే చిచ్చురేపిందా? ధన్ఖేడ్ రాజీనామాపై అనేక ప్రశ్నలు. 2027లో పదవి విరమణ చేస్తానన్న కొద్ది రోజులకే రాజీనామా. సోమవారం సాయంత్రం బీఏసీ సమావేశానికి హాజరు కాని నడ్డా, రిజూస్ బలవంతపు రాజీనామా అన్న కాంగ్రెస్. ధన్ఖడ్ రాజీనామా ఆమోదం చేశారు. రాష్ట్రపతి ముర్ము నిర్ణయం నోటిఫై చేసిన కేంద్ర హోంశాఖ. ఇక కోసేస్తాం, నరికేస్తామంటే చేతులు కట్టుకుని కూర్చోమని వైకాపా వాళ్ళ తాటకు చప్పుళ్లకు బెదిరే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ సినిమాలు చేస్తున్నారని నన్ను విమర్శిస్తారా? వాళ్ళలాగా నాకు పత్రికలు, టీవీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, బినామీ వ్యాపారాలు లేవు. వైకాపా నేతలపై పవన్ కళ్యాణ్ మండిపాటు. ఇంకా కాలువలకు నీటిని విడుదల చేయండి. ఆగస్టు 20లోగా బార్లీ, పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలి. ఆగస్టు 15లోగా మామిడి రైతులకు చెల్లింపులు చేయాలి. అపార్ట్మెంట్ల ముంగిటికే మొబైల్ రైతు బజార్లు. వ్యవసాయ అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు గారు. ఇక 28న జస్టిస్ దేవానంద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దళిత యువకుడు సుబ్రహ్మణ్య హత్య కేసులో సమగ్ర విచారణకు అనుమతించారు. కీలక పాత్రధారుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. ఇక 100 సెక్షన్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్ర అటవీ శాఖలో. ఇక ఖండాంతరాలు దాటిన మద్యం కుంభకోణం విచారణకు ఇంటర్పోల్, సిబిఐ సాయం తీసుకోవాలి. వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ జేడీ. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పు వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు. ఆధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని చెవిరెడ్డి న్యాయవాది గారు వినిపించారండి వాదనలు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి అడిగినవన్నీ ఇచ్చారు. ప్రత్యేక గది, కూలర్, బయట భోజనం, సహాయకుడు, మినరల్ వాటర్, టీవీ, ప్రత్యేక వసతులకు కోర్టు అనుమతులు ఇచ్చింది. ఇక ప్రతి పిహెచ్సికి ప్రస్తుత సహాయకురాలు, సహజ ప్రసవాలు చేసేందుకు కార్యాచరణ. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు వెల్లడించారు. మిథున్ రెడ్డితో మాజీ మంత్రి వేణు ములాఖత్. ఈఏపీ సెట్ సీట్ల కేటాయింపు నేడు. దాదాపు 1,20,000 మందికి బ్రాంచ్లు, కళాశాలలు ఎంపికకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే గిరిధర్పై ఆర్ఆర్ యాక్ట్ అమలుకు చర్యలు. 43.5 కోట్ల బకాయిలు వసూళ్లకు ఆస్తులు వేలం. మద్యం కుంభకోణం నిందితులు దుబాయ్ పారామౌంట్ టవర్లో ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు శ్రవణ్ రావుతో కలిసే గడిపారు. సిట్కు వ్యాపారవేత్త ఆకర్ష్ కృష్ణ వాంగ్మూలం ఇచ్చారు. ఇక మిథున్ రెడ్డి అరెస్టు గురించి బులెటిన్లో వెల్లడించిన లోక్సభ. మద్యం ముఠాకు రిమాండ్ పొడిగింపు ఆగస్టు వరకు పెంచుతూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్మికుల సమ్మె తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇక కడప జిల్లాలో 5 సిబ్బందిపై వేటు వేశారు. ఖైదీలకు ఫోన్లు అందిస్తుండటంపై చర్యలు. ఇక క్వాడ్స్ సొమ్ముతో అనిల్ రియల్ దందా. గూడూరు నాయుడుపేటలో 150 ఎకరాలు వెంచర్లు. అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలంతో వెలుగులోకి. హైదరాబాద్లోనూ విల్లాల నిర్మాణం చేశారు. మణికొండలోని అల్కాపూర్ సమీపంలో హెవెన్లీ హోమ్స్ పేరట ఇక మరియు గ్రీన్ మెడోస్ పేరుతో విలాసవంతమైన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు ఖర్చు చేశారు. నేడు ఇన్వెస్టోపీడియా గ్లోబల్ ఏపీ సదస్సు యూఏఈలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యం. ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం చంద్రబాబు గారు. పెట్టుబడుల అవకాశాలపై చర్చించామని చంద్రబాబు గారు తెలిపారు. సూర్యాలంకలోని 26న పవన్ కళ్యాణ్ పర్యటన. బాపట్లలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భవిష్యత్తులో సమయాన్ని బట్టి నటిస్తా. వీరమల్లు చారిత్రక సినిమా కాదు, రాజకీయాలు లేవు, పారితోషికం తీసుకోలేదని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. 36% సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఒకే బస్సులో 100 మందికి పైగా విద్యార్థులు. ఊపిరాడక 3కి అస్వస్థత. కూటమి నేతలపై అసభ్య వ్యాఖ్యలు చేసిన రోజా. జగనన్న ప్రభుత్వం వస్తే వడ్డీతో చెల్లిస్తామని వ్యాఖ్యానించారు. ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ అర్హత నియమించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సహాయంతో విదేశీ విద్య, నేడు పేదలకు సహాయం. సీఎం చంద్రబాబుని కలిసిన యువ వ్యాపారవేత్త సాత్విక్ మురారి. ఇక నేడు ఉపరితల ఆవర్తన. కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన అండి. క్యాన్సర్ను జయించిన తనయుడికి కిడ్నీ దానం చేశారు విశాఖపట్నంలో. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధనకు సహకరిస్తున్నామని సినీ నటి మంచు లక్ష్మి గారు తెలిపారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేశారు. తిరువూరు ఎస్ఐ పనితీరుపై కొలికిపాడు మండిపాటు.
ఇంకా భారత సైన్యానికి అపాచీలు అందించారండి. ఇక MiG-21లకు వీడ్కోలు. ఎయిర్ ఇండియా విమానంలో మంటలు. హాంకాంగ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న కాసేపటికే ఇక రాష్ట్రపతి గడువుపై మీ అభిప్రాయం ఏంటని బిల్లుల ఆమోదంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు. ఓటర్ల జాబితాపై స్పందించిన పార్లమెంట్. ఉభయ సభల్లో విపక్షాల నిరసన. చర్చ రచ్చ ద్వంద్వ వైఖరి ప్రభుత్వం. ఇక యునెస్కో నుంచి మళ్లీ వైదొలిగిన అమెరికా. 2026 డిసెంబర్లోకి అమల్లోకి. గాజాలో 20 ఆకలి చావులు. ఇజ్రాయెల్ దాడుల్లో మరో 20 మంది బలి. సాధ్యమైనంత త్వరలోనే ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుందని ఎన్డీఏ విజయం సునాయాసమే. ఇక కొలను తవ్వకాల్లో బయటపడ్డ పంచముఖ శివలింగం బదాయ ఉత్తరప్రదేశ్లో. అక్కడ సహకారం, ఇక్కడ వ్యతిరేకం. బీహార్లో ఓటర్ జాబితా సవరణలో పార్టీల తీరుపై ఈసీ. ఇక నాకు రమ్మీ ఆడటమే తెలియదు మహారాష్ట్ర మంత్రి మాణిక్యరావు కోకటే తెలిపారు. అత్యాచారం చేశాడంటూ కట్టుకథలు. పూణేలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై కేసు. భారత్ పాక్ సరిహద్దుల్లో డ్రోన్ స్క్వాడ్ ఏర్పాటు చేయనున్న బీఎస్ఎఫ్. ఇక అమ్మను కొట్టాడని 10 ఏళ్లు వెతికి మరీ హత్య చేశారంట ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. ఢాకా విమాన ప్రమాదంలో 31 మందికి చేరిన మృతుల సంఖ్య. ముంబై రైలు పేలుళ్ల కేసులపై సుప్రీంలో పిటిషన్ దాఖలు. హైకోర్టు తీర్పును సవాలు చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక ఐఎంఎఫ్ నుంచి వైదొలగనున్న గీతా గోపీనాథ్. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణంపై కమిటీ. ఒంటమిట్టలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు. టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ మరియు ఈవో. నెయ్యి నాణ్యత విశ్లేషణకు అత్యాధునిక ల్యాబ్ ప్రారంభించారు. ఎస్ఎస్డి భక్తులకు సిఫార్సు లేఖలపై టీటీడీ గదులు కేటాయింపు రద్దు చేశారు. తిరుమల కల్తీ నెయ్యి కేసు పిటిషన్ ఉపసంహరించుకున్న వైవి సుబ్బారెడ్డి. ఇక నకిలీ మద్యం ముఠాలకు తెలంగాణ నుంచి స్పిరిట్. విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నిధులతో చేపట్టండి. అమరావతి పనులకు పూర్తిగా సహకరించాలి కేంద్ర మంత్రికి టీడీపీ ఎంపీల వినతి. ఏపీలో బీజేపీని బలోపేతం చేయండి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్కు అమిత్ షా దిశానిర్దేశం. ఇక ఎంఐఎస్ కింద మామిడి సేకరణకు కేంద్రం ఆదేశం. 162,500 టన్నుల కొనుగోలుకు అంగీకారం. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రామాయపట్నం పోర్టు ప్రారంభం. కొత్త పట్టాదారు పాసు పుస్తకాలకు రాజముద్ర. ఆగస్టు 15 నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు. 5 కొత్త వైద్య కళాశాలల్లో సీట్లు యథాతథం. బెంగళూరులో 7 కిలోల కొకైన్ స్వాధీనం. 2 మహిళలు అరెస్ట్ చేశారు. తీరంలో అక్రమ నిర్మాణాల కేసులో నేహారెడ్డి, రోహిత్ రెడ్డి పేర్లు. ఆహార చట్టం కింద 79 లక్షల మంది లబ్ధిదారులను చేర్చుకోవచ్చు. ఇక వ్యవస్థలపై నిశిత విమర్శలే ధన్కడ్ ఒరవడి. ఉగ్రవాదం, ఖలిస్తానీలపై స్టార్మర్తో చర్చించనున్న మోడీ గారు. నేడు బ్రిటన్ పర్యటనకు ప్రధాని గారు. ఇక ఇంధన భద్రతకు భారత్ అధిక ప్రాధాన్యం. విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. నేడు అచ్యుతానంద్కు అంత్యక్రియలు. ప్రియతమ నేతకు 1000 మంది నివాళులు. ఇక ఉక్రెయిన్పై రష్యా దాడి. 1 మృతి, 24 మందికి గాయాలు. వినియోగదారుడే రారాజు. ఇష్టమైంది ఎంచుకునే స్వేచ్ఛ వారి స్వంతం. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక స్పీకర్ ఓం బిర్లాతో అమిత్ షా భేటీ. జస్టిస్ వర్మ అభిశంసనకు లోక్సభలోనే తొలి అడుగు. బ్రిటన్ను వీడుతున్న బిలియనీర్లు ఈ నరకంలో ఉండలేనని జాన్ ఫెడ్రిక్సన్ గారు తెలిపారు. ఇక ఆ పత్రిక జర్నలిస్ట్ను పక్కన పెట్టిన ట్రంప్ తనకు వ్యతిరేకంగా కథలు రాస్తున్న వార్తా సంస్థపై. పాకిస్తానీలో మోర్టార్ పేలి 2 చిన్నారులు మృతి చెందారు. ఇక పీఓకేలో వరదలు 4 పర్యాటకులు మృతి చెందారు. ఎన్నికను సవాలు చేసిన పిటిషన్పై బఘేల్ హైకోర్టుకు వెళ్లవచ్చని సుప్రీం తెలిపింది. దుస్తుల్లో 28 కేజీల బంగారం దాచి సూరత్ విమానాశ్రయంలో పట్టుపడ్డ జంట. రిటర్న్ల దాఖలాల్లో జాప్యం. కాంగ్రెస్కు ఐటీ చుక్కలు. ఇక పైపుల తుప్పు, మేల్కోకపోతే ముప్పు. ప్రధాన నగరాల్లో మురుగు కాలువలోనే తాగునీటి పైపులు. వర్షాలతో కలుషితమవుతున్న త్రాగునీరు. నగర పరిపాలక సంస్థల్లో కొరవడిన ముందస్తు ప్రణాళిక. గత ఏడాది జూన్లో విజయవాడలో మొగల్రాజపురంలో కలుషిత నీరు కారణంగా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది ఆసుపత్రిలో చేరారు. మురుగు కాలువల పక్కనే ఉన్న పాడైన తాగునీటి పైపుల్లోకి మురుగు వెళ్లి నీరు కలుషితమైంది. ప్రాణాంతకమైన క్లెబ్బేల్లా బ్యాక్టీరియా కారణంగా నీరు తాగిన ప్రజలు మృత్యువాత పడ్డారు. గుంటూరులోని శారదా కాలనీలో గత ఏడాది మార్చిలో కలుషితమైన నీటిని తాగి మరో 10 మంది మరణించారు. అనేక మంది ఆసుపత్రిలో చేరారు. 10 పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలనా పొడిగింపు. పవన్పై క్రిమినల్ రివిజన్ కేసుకు నంబర్ ఇవ్వండి రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం. వారాహయాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలపై చేసిన వ్యాఖ్యల విషయంలో దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసుకు నంబర్ కేటాయించాలని రిజిస్టర్ని హైకోర్టు ఆదేశించింది. ఏపీని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడంపై చర్చించామని మంత్రి లోకేష్ గారు తెలిపారు యూఏఈ గవర్నమెంట్తో. ఇక పేరు నిర్ణయంపై తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు ఆదేశించిందండి. కేజీబీవీ టీచర్ల కృషి అభినందనీయమని ఏఎస్పీడీ తెలిపింది. ఇక మామిడి రైతులకు ఎన్డీఏ అండ. ప్రతిభ ఆధారంగానే జిల్లా క్రీడా కార్యదర్శుల నియామకం. ఇక వర్జీనియాలో ఆషాఢ సంబరాలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు.
14,000 మందికి జీతాల సమస్య ఎంటీఎఫ్ తెలిపిందండి. టానాలో సీసీటీవీ కెమెరాల పనితీరు పరిశీలన అడ్వకేట్ కమిషనర్ను నియమించనున్న హైకోర్టు. త్వరలోనే చేనేత సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ మంత్రి సవిత గారు వెల్లడించారు. హోదాను అడ్డు పెట్టుకుని తప్పించుకునే యత్నాలు, ధర్మస్థలపై బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసిన థర్డ్ ఐ. ఇక 220 మంది అతిథి అధ్యాపకులకు అనుమతి, బోగస్ ధృవీకరణ పత్రాలు రద్దు, వైకల్య శాతం మారిన వారికి 25 నుంచి సచివాలయాల్లో సదరం. విజయవాడలో నేడు బీవైసీ పార్టీ ఆవిర్భావ వేడుకలు. మహాశక్తి పథకంపై మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదమని షర్మిల గారు అన్నారండి. ఇక ఇంధన స్విచ్ల వ్యవస్థలో లోపాలు లేవని బోయింగ్ విమానాలపై ఎయిర్ ఇండియా ప్రకటన. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్పై ఎఫ్బిఐ పత్రాలు విడుదల. పాకిస్తాన్లో అధికార కూటమికి భారీ ఆధిక్యం, రాజ్యాంగ సవరణకు సమకూరిన బలం. బీహార్లో 52 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు. శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో మెరుగుపడిన భారత్. ఇక వివాదాల శాంతియుత పరిష్కారంపై మండల్లో పాక్ తీర్మానం ఆమోదం తెలిపింది. సిగాచి కోటి కష్టాలు మిగిల్చింది, పరిహారం కోసం మృతుల కుటుంబకులు పడిగాపులు. ఇక పీజీ మెడికల్ ఇన్ సర్వీసెస్ కోటా నిర్ధారణపై తర్జన భర్జన. వాట్సాప్లో పోస్టుకు మద్దతు పలికాడని హత్య. కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో ఘటన. తెలంగాణలో దారుణం జరిగింది. వేతనాల పెంపుతో పుర కార్మికులకు ఊరట. ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం. జలజీవన్ నీటి సరఫరా సంస్థ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ సూత్రధారి అరెస్టు. శ్రీలంకలో కెసినో నిర్వహణ. భారత్లో కిడ్నీ మార్పిళ్ల దందా. గతంలో వైజాగ్లో తన స్థానంలో మరొకరిని జైలుకు పంపిన గనుడు. ఒక ఆపరేషన్కు 30 లక్షల వరకు గిట్టుబాటు అయ్యేలాగా బేరం మాట్లాడుతున్నారంటండి. స్థానికులకు 95% ఉద్యోగులు ఇవ్వాలి అని నిరుద్యోగ ఐకాస. ఇక పెట్టుబడుల పేరుతో కోట్లు కొలగొట్టిన కేటుగాడు. ఇక సాక్షులు చూద్దామండి ఒకసారి. పుత్తెడు మళ్ళీ జిగేలంది. 99.9% స్వచ్ఛత బంగారం. 10 గ్రాములు మంగళవారం ఢిల్లీ మార్కెట్లో ₹1,00,000 దాటిందండి. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్రను అమ్మాలి. విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. మహిళలకు కూటమి సర్కార్ మరో ఢోకా. నాడు ఇంటింటికి తిరిగి బాండ్ రాసిచ్చారు. సూపర్ 6 కింద మేనిఫెస్టోలో కూడా పెట్టారు. తొలి ఏడాది 32,400 కోట్లు ఎగ్గొట్టారు. ఈ ఏడాది అయినా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ఆంధ్ర నమ్మితే తప్ప ఇవ్వలేమని చేతులెత్తేశారు. ఆడబిడ్డ నిధి కింద ఈ 13 నెలల్లో మహిళలు కోల్పోయింది 35,100 కోట్లు. ఆంధ్ర మహిళా లోకాన్ని దారుణంగా దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఏరు దాటాక తప్పతగలేసినట్లు ఇప్పుడు మోసపూరిత ప్రకటనల. మరి ఎన్నికలప్పుడు తెలియదా ఆంధ్రాను అమ్మాలని? ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బాబు గ్యారంటీ అంటూ కరపత్రాలు అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునే మాటిస్తున్నామని లోకేష్ ప్రగల్భాలు. అమలు చేయకపోతే కాలర్ పట్టుకోవచ్చు అంటూ ప్రజలను నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు. మంత్రి వ్యాఖ్యలు. కూటమి ప్రభుత్వ తీరుపై బగ్గుమంటున్న మహిళలు. తాగునీరు తాకట్టు. 10,000 కోట్ల అప్పు, వడ్డీతో సహా ప్రజల నెత్తిపైనే భారం. మంచినీటి పథకాల నిర్మాణకు నిధుల కోసం జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు. ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధుల సమీకరణ. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ. రుణం చెల్లింపునకు బల్క్గా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలాగా కార్పొరేషన్ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వెల్లడి. పంచాయతీలు, పట్టణాలు, పరిశ్రమలు తాగునీటి అవసరాలకు నీటిని అందించే ప్రధాన సంస్థకు కార్పొరేషన్. అంటే కార్పొరేషన్ ద్వారా పంచాయతీలు, పట్టణాలు బల్క్గా నీటిని కొనుగోలు. స్థానిక సంస్థలు ఆ నీటిని సరఫరా చేసే ప్రజల నుంచి ఛార్జీలకు వీలుగా వసూలు చేసుకోవడానికి. ఇక యథేచ్ఛగా కల్తీ మద్యం దందా. ఏపీ సరిహద్దు తెలంగాణలోని మేళ్ల చెరువు మండలంలో గుట్టుగా తయారీ. ప్రముఖ బ్రాండ్ పేర్లతో ఏపీలోని పలు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా. తెలంగాణ ఏపీ టాస్క్ ఫోర్స్ దాడుల్లో భారీగా స్పిరిట్ స్వాధీనం. ఇక పత్రికల్లో వచ్చిన కథనాల ఛార్జ్షీట్. సిట్ పత్రికలకు లీకులు ఇస్తుంది. జైలు పక్కనే బిల్డింగ్ టెర్రస్ పై నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఇది పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ కేస్. మీ ఎదుట చెప్పినందుకు సిట్ మమ్మల్ని టార్గెట్ చేయొచ్చు. ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట ధనంజయ రెడ్డి ఆవేదన. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నానన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగం. ఇక ఐఏఎస్ అనేది లేదు, తప్పు చేయడానికి నో అన్న యువ ఐఏఎస్. ప్రజా ఆరోగ్య శాఖలో కీలక కాంట్రాక్ట్ అగ్రిమెంట్పై సంతకం చేయడానికి నిరాకరణ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ను అడ్డగోలుగా అప్పగించడానికి ససేమేర. దీంతో కింద స్థాయి అధికారితో సంతకం చేయించిన సర్కారు అగ్రిమెంట్. ఓ కొత్త పథకం రూపంలో ప్రజాదానికి గండు కొట్టేందుకు పెద్దబాబు, చిన్నబాబు పన్నాగం. ఎలాగైనా బయటపడాలని సాధారణ ఫైళ్లు చూడడం మానేసిన ఐఏఎస్ అధికారి. ఎలాగైతే తామనుకున్న పనులు జరగవని ఇటీవల GADకి అటాచ్ చేసిన ప్రభుత్వం. ఇక రుస్తుం మైన్స్ చుట్టూ బేతాళ కోటల్లో బీసీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై కక్ష సాధింపు కుతంత్రం. వైఎస్ఆర్సీపీ నేత శ్రీకాంత్ను భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్న పోలీసులు. అసలు మైనింగే జరగకపోయినా జరిగినట్లు అక్రమ కేసులు. పోలీసులు నమోదు చేసిన తప్పుడు వాంగ్మూలంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన శ్రీకాంత్ రెడ్డి రాత్రంతా స్టేషన్లోనే ఉంచి 3rd డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టారని ఆవేదన. అనిల్ కుమార్ యాదవ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేసి వాళ్ళ స్టేట్మెంట్ రాసుకున్నారని వెల్లడి. పోలీసుల తీరుపై మండిపడ్డ న్యాయమూర్తి. న్యాయస్థానంలో మళ్లీ శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం రికార్డ్. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి.
ఇక రెండో రోజు అదే రగడ పార్లమెంట్లో కొనసాగిన విపక్షాల ఆందోళన, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ, ఆపరేషన్ సింధూర్పై వెంటనే చర్చించాలని పట్టు, చర్చకు తాము సిద్ధమని, సభకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి, పలుమార్లు వాయిదా పడిన ఉభయ సభలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. కృష్ణమ్మకు మళ్లీ వరద, నేడు రేపు భారీ వర్షాలు, రేపు అల్పపీడనం. ఇక అది విషమే, అత్యంత హానికరంగా జే బ్రాండ్ మద్యం 2022లోనే ధృవీకరించిన చెన్నై ల్యాబ్. నరాలు, రక్త ప్రసరణ, చర్మంపై దుష్ప్రభావం అయినా పట్టించుకొని జగన్ సర్కార్ మద్యంతో సొమ్ము చేసుకోవడమే లక్ష్యం. మరి నాసిరకంగా తయారు చేసిన చీప్ లిక్కర్, ప్రమాణాలు, నాణ్యతకు తిలోదాకాలు, శుద్ధి చెయ్యని ఈఎన్ఏఐతో తయారీ, నాటి ఆరోపణలు నిజమని ధృవీకరించిన వైద్య సేవా ట్రస్ట్ నివేదిక. ఇక తనదాకా వస్తే సీనియర్లతో జగన్ వరుస భేటీలు, మిథున్ రెడ్డి అరెస్టుతో ఉలిక్కిపాటు, ఛార్జ్షీట్లో తన పేరుతో టెన్షన్, సాంకేతిక ఆధారాలతో సిట్ ఉచ్చు, కేడార్లో స్థైర్యం నింపడంపై చర్చ, ఫలితం ఇవ్వని నిరాశ పిలుపులు, ఎమ్మెల్యేల రాజీనామాకు యోచన, దీంతో లాభం ఉండదన్న నేతలు. ఇక మళ్లీ తెరపైకి జిల్లాల పునర్విభజన, 7 మంత్రులతో ఉపసంఘం, జిల్లాల పేర్లు మార్పు, డివిజన్లు, మండలాల గ్రామాల సరిహద్దులపై ప్రజల విన్నపాల పరిశీలన, సరిహద్దులు చారిత్రక నేపథ్యంపై అధ్యయనం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని సూచన, నివేదికకు కాలపరిమితి విధించిన వైనం. ఇక పంటలపై శాటిలైట్ సర్వే నెంబర్ ఆధారంగా పంటల గుర్తింపు, రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డు నవీకరణ, కృత్రిమ మేధతో ఉత్పత్తులకు విలువ జోడింపు, ఉద్యాన పంటల్లో సూక్ష్మ సేద్యం గేమ్ చేంజర్, ఆయకట్టు చివరి వరకు సాగునీటి విడుదల, ఆగస్టు 20లోగా బార్లీ కొనుగోలు పూర్తి, తోతాపురి రైతులకు 15లోగా చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు విక్రయంపై ట్రాకింగ్, వ్యవసాయ అనుబంధ శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలో నీటి సంఘాలతో వర్చువల్ భేటీలు, ఆర్గానిక్ సర్టిఫికేషన్కు టాటా సంస్థతో ఒప్పందానికి ముఖ్యమంత్రి ఆమోదం. చాణక్య, వరుణ్ దుబాయ్లో మా ఫ్లాట్లోనే ఉన్నారు. 2 నెలల పాటు 6గురి మకాం. సిట్కు లిక్కర్ స్కామ్ నిందితులు ఫుటేజ్, ఫోటోలు ఇచ్చిన ఆకర్ష్ కృష్ణ. ఇక మిథున్కు ఇంటి భోజనం, 2 పూట్ల ఆహారం ఒకసారి తీసుకెళ్ళడానికి కోర్టు అనుమతి, ప్రత్యేక సెల్, సహాయకుడు, టేబుల్, పెన్, పేపర్, పత్రికలు, టీవీలు, మినరల్ వాటర్, కూలర్, కమోడ్, మందులు ఏర్పాటు చేయాలి. వారానికి 3 ఏసీ ములాఖాతులు, ఏసీబీ కోర్టు తీర్పు. ఆ నగదుపై వివరణ ఇవ్వండి చెవిరెడ్డి బాలాజీకి సిట్ నోటీసులు జారీ చేసిందండి. కోతలకు కట్టడి, సహజ ప్రసవాలు పెంపునకు మిడ్ వేవ్స్, 86 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1264 మంది ప్రసూతి సహాయకుల నియామకం, ఒక్కొక్కరిపై శిక్షణకు 2.50 లక్షల వ్యయం, మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ఇక టీటీడీలో అన్యమత ఉద్యోగులు లెక్క తెలుస్తాం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి నిపుణుల కమిటీ, ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్, టీటీడీ బోర్డు నిర్ణయాలు. ఇక పల్నాడులో భూబకాసురులు 40 కోట్ల విలువైన భూమికి అసలు, చనిపోయిన మనిషి బతుకున్నట్లే చూపించారు. 20 దొంగ రిజిస్ట్రేషన్లు చేసిన పేట రిజిస్టర్, చర్యలు తీసుకునేందుకు పోలీసులు ససేమేర, మంత్రి లోకేష్ జోక్యంతో ఎఫ్ఐఆర్ నమోదు. ఇక భారత్పై జలఖడ్గం, బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యాం, సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది డ్యాం నిర్మాణ ప్రాంతం, భూకంపం జోన్, భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు, చైనా కావాలని నీటిని వదిలిన ప్రమాదమే, పర్యావరణంపై తీవ్ర ప్రభావం. ఇక క్వాడ్స్ కేసులో అనిల్ యాదవ్ పేరు, అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్, వాంగ్మూలం ఇచ్చారు. కాకాని అనిల్తో కలిసి అక్రమ మైనింగ్ చేశారని చెప్పారు. ఇక శవం డోర్ డెలివరీ కేసులో మళ్లీ విచారించండి రాజమహేంద్రం ఎస్టీ న్యాయస్థానం తీర్పు, 90 రోజుల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్కు ఆదేశం, సొంత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు జలక్. ఇక ఆంధ్రప్రభ చూద్దాం ఒకసారి. మంగళగిరిపై ఐటీ ఫోకస్, ఇప్పటికే దిగ్గజ సంస్థల చూపు, మరెన్నో కంపెనీల ఆసక్తి, నాన్ ఐటీ సంస్థలు ముందుకు వస్తున్నాయి, 50,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశం. ఇక 1-to-1 విన్నింగ్ థీమ్, ఎమ్మెల్యేలతో చంద్రబాబు ముఖాముఖి, విడతల వారీగా సమావేశాలు, పనితీరుపై విశ్లేషణ, సలహాలు, సూచనలు, వెనకబడిన ఎమ్మెల్యేలకు హెచ్చరికలు, వేగం పెంచాలి, జనంలో ఉండాలని హితవు, ఇప్పటి వరకు 20 మందితో భేటీ, టీడీపీ అధినేత వద్ద మిగతా వారి నివేదికలు. రప్ప అంటే మెడ చూపిస్తామా, కోసేస్తామంటే ఊరుకుంటామా, అంత తేలిగ్గా లేం, రఫ్వాడిచ్చేస్తాం, మేము దేనికైనా సిద్ధం. నాసిరకం లిక్కర్తో ప్రాణాలు తీశారు, ఆధారాలతో అరెస్టులు, అడ్డంగా దొరికి బెదిరింపుల, తాటకు చప్పులకు బెదరం, మీడియాతో చిట్ చాట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అభివృద్ధితో అల్లుకుపోతాం, రాష్ట్రంలో కమల వికాసానికి ప్లాన్ ఇదే, పార్టీ బలోపేతమే లక్ష్యం, అగ్రనేతల భేటీ ఆంతర్యం అదే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బిజీ, కేంద్ర మంత్రులు, పార్టీ అగ్రనేతలు నడ్డా సంతోష్తోనూ సమావేశం, రాష్ట్ర రాజకీయాల అభివృద్ధిపై చర్చ. ఇక ట్రంప్ సుంకం, EU ఏకం, అమెరికా అధ్యక్షుడు బెదిరింపులు, ఏకతాటిపైకి యూరోపియన్ యూనియన్ దేశాలు, సభ్య దేశాల మధ్య సరికొత్త బంధాలు, పెరిగిన పరస్పర సహకారం, ప్రజల్లో పెరిగిన మద్దతు, గతంలో ఆ దేశాల మధ్య అనైక్యత, ట్రంప్ చర్యలతో ముప్పు గుర్తించిన దేశాలు, పెరిగిన సఖ్యత, EUతో బ్రిటన్ సంబంధాలు మెరుగు, ప్రతీకార సుంకాలపై కసరత్తు, ట్రంప్ చర్యలు బూమరాంగ్, అమెరికాకు తలనొప్పి. ఇక తోతాపురి మామిడి రైతులకు ఊరట, కిలో 4 చొప్పున సహాయం, 260 కోట్లు విడుదల చేసిన కేంద్రం, 130 కోట్ల రియంబర్స్,
రాష్ట్రం చెల్లించిన మొత్తం వెనక్కిచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి. క్వింటాకు 1493 మద్దతు ధర, సబ్సిడీగా 372 కోట్లు, ఫలించిన సీఎం చంద్రబాబు ప్రయత్నాలు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఉద్యోగం అంటే టాటా గ్రూప్లోనే చేయాలి, ఆకర్షణీయమైన యాజమాన్యాల్లో అగ్రస్థానం. తర్వాత స్థానంలో గూగుల్, ఇన్ఫోసిస్. రాన్స్టడ్ ఎంప్లాయీస్ బ్రాండ్ రీసెర్చ్ 2025 తెలిపింది. 3,200 పెడితే 9,800కి చేరింది. బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు సిరులు కురుస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018-19 విడుదల చేసిన సార్వభౌమ పసిడి సిరీస్ 5 బాండ్లు ఇప్పుడు విక్రయించేందుకు అవకాశం వచ్చింది. ఇక అనుమతి ఉంటేనే అవాంఛిత కాల్స్. భారీ నమూనా ప్రాజెక్టులో ట్రాయ్ 2 రోజుల్లో 1,700 కోట్లు. పెరిగిన ఎటర్నల్ వ్యవస్థాపకుడి సంపద. షేర్ ధర 21% రాణించడం వల్లే. దీపేంద్ర గోయల్ గారిది. ఇక తొలిసారిగా లాభాల్లోకి పేటీఎం. 213% పెరిగిన వింటేజ్ కాఫీ లాభం. హైదరాబాద్లో మరో 2 జీసీసీలు. రైహిజా మైండ్ స్పేస్లో నేషనల్ వైడ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో కాస్ట్కో. హెచ్పీకు 8,000 కోట్లు రావాల్సిందే. ఐటీఐల నవీకరణ ప్రాజెక్టు రేసులో రైన్స్, అదానీ, మహేంద్రాలు. విలువ 60,000 కోట్లు. కొచ్చర్ వీడియోకాన్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అపిలేట్ ట్రిబ్యునల్ వెల్లడించింది. 1 కోటి ఫ్లాట్ల అమ్మకాలు 32% తగ్గాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్పై జేఎల్ఎల్ నివేదిక. ఖరీదైన ఇళ్ల అమ్మకాల్లో 5% వృద్ధి చెందింది. ఇక బీసీసీల కోసం ఎనేబులర్ ఆవిష్కరించిన కోవాసెంట్. అమెరికాలో ఔషధ ఉత్పత్తికి $50 బిలియన్ ఆస్ట్రాజెనికా నిర్ణయం తీసుకుంది. అమెజాన్ కోసం ఏఐ నెట్వర్క్. 430 కోట్లు వెచ్చిస్తున్న టాటా కమ్యూనికేషన్స్. ఇక స్తబ్దుగా ముగిసిన సూచీలు. చమురు, గ్యాస్, ఐటీ షేర్ల డీలా. ఎఫ్ఐఐ విక్రయాలు 3,548 కోట్లు. డిఐఏ కొనుగోళ్లు 5,200 కోట్లు. ఫిర్యాదులు పెరుగుతున్న బ్యాంకర్లు పట్టించుకోవట్లేదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ గారు తెలిపారు. సెయింట్ డిఎల్ఎం లాభాల్లో క్షీణత. ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ఎడ్సీల్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన 10 సీనియర్ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. విద్యార్హతలు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలనతో ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 1 ఆగస్ట్. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒప్పంద ప్రాతిపదికన 8 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన వెలువరించింది. అర్హత ఎంబీబీఎస్, పీజీ చేసి ఉండాలి. ఎంపిక విద్యార్హతలు, అనుభవంతో పాటు ఇంటర్వ్యూ. పోస్ట్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ 7 ఆగస్ట్. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ న్యూఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు కోరుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్లు 4 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తుకు ఈమెయిల్ recruitment.nim@nic.inకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 4 ఆగస్ట్. ఇక హిందుస్థాన్ ఓర్విక్ రసాయన్ లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 108 పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 12 ఆగస్ట్. ఇక రెప్కో బ్యాంక్ లిమిటెడ్ చెన్నై ఒప్పంద ప్రాతిపదికన మార్కెటింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. పోస్ట్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ 5 ఆగస్ట్. ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనీల ఉడిపి కుచి షిప్యార్డ్లో కర్ణాటక ఎగ్జిక్యూటివ్ ట్రైనీల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీటెక్ చేసి ఉండాలి. ఎంపిక ఆన్లైన్ టెస్ట్, రైటింగ్ స్కిల్స్, ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూతో. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 ఆగస్ట్. ఇక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నల్గొండలో కాంట్రాక్ట్ అనేరియం ప్రతిపాదన ఫ్యాకల్టీ రెసిడెంట్ వైద్యులు నియమించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. అర్హత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్ చేసి ఉండాలి. విద్యార్హతలు, బోధన, రీసెర్చ్ అనుభవం, ఇంటర్వ్యూతో ఎంపిక తీసుకుంటారు. ఇక తెలంగాణ స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇంటర్వ్యూ తేదీ 23 జూలై. ఇక అగ్రికల్చరల్ కాలేజీ నైరా శ్రీకాకుళం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ అసోసియేట్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండాలి. ఇక ఎంపిక ఇంటర్వ్యూ తేదీ 29 జూలై. ఇక ఫెర్రోస్కోప్ నిగమ్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు. బిలాయిల్లోని ఫెర్రోస్కోప్ నిగమ్ లిమిటెడ్లో 50 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయంటండి. ఎంపిక రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 24/7/2025. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దాం. హెచ్ఆర్ జర్నలిస్ట్, యూఐ/యూఎక్స్ డిజైనర్, టాలెంట్ ఎక్విజిషన్, ఆపరేషన్, టెలికామ్, క్వాడ్ డిజైనింగ్ మరియు లీడ్ జనరేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.